హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ 2 స్టోరీలోని 33వ భాగం. నర్మద కన్నీళ్లతో సాగర్ని హత్తుకొని, అస్సలు చెప్పను సాగర్, ఎప్పటికీ చెప్పను. నాకసలు తెలియదు ఈశాన్ ఇన్ని కష్టాలు పడ్డాడని. నిజంగా మనం ఒక ఫెయిల్యూర్ ఫ్యామిలీ సాగర్. లేదంటే మన ఇంటి వారసుడిని ఎలా పోగొట్టుకుంటాను చెప్పు. ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో నా అల్లుడు అని ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడే వచ్చిన ప్రజ్ఞ డోర్ కొట్టి మమ్మీ డాడీ అని పిలిచింది భయంగా. ప్రజ్ఞని చూడటమే కన్నీళ్లు తుడుచుకున్న నర్మద, సాగర్ ఇద్దరూ లోపలికి రమ్మని చెప్తే లోపలికి వచ్చిన ప్రజ్ఞ భయంగా వాళ్ళ ఎదురుగా నిలబడి చేతులు నలుపుకుంటూ ఏదో చెప్పటానికి భయపడుతుందని అర్థం చేసుకుని సాగర్ ప్రజ్ఞ చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఏమైందిరా చిన్ను, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. అది డాడీ, అది అని నర్మద వైపు భయంగా చూస్తుంటే నర్మద చిరుకోపంగా ప్రజ్ఞ వైపు చూస్తూ, చెప్పవే, నువ్వు కూడా నీ బావతో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నావా, లేదంటే సీక్రెట్గా పెళ్లి చేసుకుని నీ పెళ్లి చేసే భాగ్యం కూడా మాకు ఇవ్వదలుచుకోలేదా? చెప్పు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అని విసురుగా అరిచారు. ఆ అరుపుకే భయపడిన ప్రజ్ఞ బిక్కమొహం వేసుకుని సాగర్ వైపు చూస్తే సాగర్ ప్రజ్ఞ భుజం చుట్టూ చేయి వేసి, నర్మద నువ్వాగు అంటూ ప్రజ్ఞతో, చెప్పరా ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. అది డాడీ, మీరు అక్క మీద కోపంగా ఉండకండి. అక్క ఎందుకు ఇలా చేసిందో మనకి తెలియదు కదా, అడిగి తెలుసుకుందాం డాడీ అని నర్మద వైపు చూస్తూ చెప్పింది. అది చెప్పింది నర్మదకే అని సాగర్కి నర్మదకి అర్థమై నర్మద మొహం తిప్పేస్తే ప్రజ్ఞ నర్మద ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని నర్మద చేతులు పట్టుకొని, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం అక్క తప్పే, కానీ అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకో మమ్మీ. అక్కకి మనమంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. అటువంటిది మన దగ్గర కూడా ఈ విషయాన్ని దాచిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా మమ్మీ. ప్లీజ్ మమ్మీ, అక్కని ఏమీ అనకండి. మీకు తెలుసా, అక్క ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది, బావ ఎక్కడ తనని వదిలేస్తాడో అని భయంతో. ఇప్పుడు మీరు కూడా కోపగించుకొని మాట్లాడకపోతే అక్క ఇంకా బాధపడుతుంది మమ్మీ. ప్లీజ్ మమ్మీ, అక్కని బాధ పెట్టకండి అని అడిగింది. నీకు నీ అక్క బాధ మాత్రమే కనిపిస్తుందా చిన్ను, మాది కనిపించటం లేదా అని చాలా సీరియస్గా అడిగింది నర్మద. అర్థమవుతుంది, కానీ మీరు పెద్ద మనసు చేసుకొని అక్కని అర్థం చేసుకొని తనతో మాట్లాడండి. ఇప్పుడు కూడా అక్క చాలా భయంగా ఉంది మమ్మీ. నేను ఇప్పుడే అక్కని చూసి వస్తున్నాను. తన రూంలోకి వచ్చిన దగ్గర నుంచి బావ గురించి ఆలోచిస్తుందేమో. గోర్లు కొరుకుతూ ఏం చెయ్యాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని ఉంది. ప్లీజ్ మమ్మీ, తనకి మీరే ధైర్యం చెప్పండి. బావ తనకి ఎప్పటికీ దూరం కాడని ధైర్యం ఇవ్వండి మమ్మీ అని అడిగింది. అక్క వకాల్తా బాగానే పుచ్చుకున్నావు, నువ్వు కూడా నీ బావతో లేచిపోవాలని అనుకుంటున్నప్పుడు కనీసం ఒక మాట మాతో చెప్పు అని నర్మద విసురుగా చెప్పి, నేను నా కూతురి దగ్గరికి వెళ్తున్నాను, మీరు మీ కూతురు ఏదైనా చేసుకోండి, వెనక స్పై చేయకండి అని సీరియస్గా చెప్పి శక్తి రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది నర్మద. నర్మదని చూడగానే శక్తి భయంగా లేచి నిలబడి మమ్మీ అని అనగానే నర్మద ఫాస్ట్గా వెళ్ళి శక్తి చెంప మీద 2 దెబ్బలు వేసి ఏడ్చేస్తూ శక్తిని గట్టిగా హత్తుకొని, కనీసం మాతో చెప్పేది లేదా శక్తి? ఏంటి ఇదంతా? అసలు మీరు చేసింది ఏమైనా బాగుందా? నువ్వు నీ మావయ్య డాడీ కలిసి ఇంత రిస్క్ చేశారు, కానీ జీవితాన్ని రిస్క్లో పడేశారని అర్థం కాలేదా శక్తి? నీకు నీ బావంటే ఇష్టం ఉండుంటే మాతో చెప్పుంటే సాంప్రదాయబద్ధంగా తనతో మాట్లాడి పెళ్లి చేసేవాళ్ళం కదే. తర్వాత నిదానంగా నీ బావని మార్చుకునేవాళ్ళం. అలా చేయకుండా మోసం చేసి పెళ్లి చేసుకుని ఇప్పుడు నీ బావ దృష్టిలో నువ్వొక మోసగత్తిగా మిగిలిపోయావు. మనం ఎంత కన్విన్స్ చేయటానికి ట్రై చేసినా ఇప్పుడు నీ బావ నిన్ను ఒప్పుకోగలడా? ఇప్పటికే వాడు చాలా బాధలో ఉన్నాడు. నువ్వు ఆ బాధకి రెట్టింపు బాధని ఇచ్చావు. అర్థమవుతుందా శక్తి అని అంది. శక్తి ఏడుస్తూ నర్మదని హత్తుకుని, ఐఎమ్ సారీ మమ్మీ,
కానీ మమ్మీ, మీరు వెళ్ళి అడిగిన బావ పెళ్లికి ఒప్పుకోవటానికి సిద్ధంగా లేడు. అందుకే తప్పని పరిస్థితుల్లో మావయ్య చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. కానీ మమ్మీ, బావకి నేనంటే చాలా ఇష్టం. ఇది పై కోపం మాత్రమే. ఏదో ఒకరోజు బావ నన్ను అర్థం చేసుకుంటాడు మమ్మీ. కానీ ప్లీజ్, మీరు మాత్రం నా మీద కోపం పెంచుకోకండి. మీరు కూడా కోపం పెంచుకొని నన్ను దూరం పెడితే తట్టుకోలేను అని అంది. ఆ మాటకి నర్మద బాధగా, సరే సరే ఏడవకు, నిన్నేమీ అనము అని తన కన్నీళ్లు తుడిచి, త్వరగా రెడీ అవ్వు, డిన్నర్కి అక్కడికే వెళ్దాం అని శారీ కట్టుకో. శారీస్ కాదు కానీ నీ బావకి నువ్వు ఎలా ఉంటే నచ్చుతావో అలా రెడీ అవ్వు. ఇప్పటి నుంచి నీ బావ కోపం పోగొట్టాలి. అది ప్రేమతోనే సాధ్యమవుతుంది శక్తి. నీ బావ నిన్ను దూరం పెడితే నువ్వు దగ్గరగా వెళ్ళు. అంతేకాని బావ దూరంగా ఉన్నాడు, కోపగించుకుంటున్నాడు, అసహ్యించుకుంటున్నాడు అంటూ నీ జీవితాన్ని నువ్వే కాంప్లికేట్ చేసుకోకు. మా ప్రయత్నం అయితే మేము చేస్తాము అని తన చెంప తట్టి, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి శక్తి నుదుటి మీద ముద్దు పెట్టి నర్మద వెళ్ళిపోతే శక్తికి ఒక భారం తీరినట్టు అనిపించి నర్మద చెప్పినట్టే రుద్రకి నచ్చేలా రెడీ అవ్వాలని ఫిక్స్ అయ్యి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. నర్మద వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసిన రుద్ర విసుగ్గా బెడ్ మీద కూర్చుంటే వేణు కొంచెం భయంగా రుద్ర పక్కన కూర్చోవటం ఆలస్యం. వేణుని పడేసి మరీ కొడుతూ, నాకు చెప్పకుండా ఎంత ప్లాన్ చేశావురా? నీకు ఇవన్నీ తెలుసు, అయినా సరే నా దగ్గరికి రాలేదు. నువ్వు నా దగ్గరికి రానప్పుడు నేను ఆలోచించాల్సింది. ఆద్యని కూడా లాగేసుకున్నారు కదరా. నీకు తెలుసు నాకు వీళ్ళంతా అవసరం లేదని. ఎందుకు ఇలా చేశావు అని కొడుతూనే సీరియస్గా అడుగుతుంటే వేణు గట్టిగా నవ్వేస్తూ రుద్ర నుంచి తప్పించుకోవటానికి ట్రై చేస్తున్నాడు. అలసట వచ్చిన రుద్ర వేణు ముక్కు పగలగొట్టి రక్తం కారాక వదిలి పక్కన కూర్చోగానే వేణు పైకి లేచి ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని హ్యాండ్ కీతో తుడుచుకుంటూ, ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చంపేస్తావా బావా? అయినా ఇప్పుడేమయ్యిందని? నీ ఫ్యామిలీ నీకు దగ్గరైంది, ఇందులో తప్పేముంది చెప్పు? చిన్నప్పటి నుంచి అనాథలుగా పెరిగిన మనకి చెప్పుకోవటానికి మనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చింది. ముఖ్యంగా ఆద్య తనకి ఈ ఫ్యామిలీ తన ఫ్యామిలీని అని నమ్మేసింది అని అన్నాడు. ఆ మాటకి రుద్ర చాలా సీరియస్గా, ఇది తన ఫ్యామిలీనే. ఈ క్షణం నుంచి తను ఈ ఇంటి కూతురు, అర్థమయ్యిందా? ఎక్కడా కూడా పొరపాటును కూడా మాట జారకూడదు వేణు. ఈ విషయం బాగా గుర్తుంచుకో అని అన్నాడు. వేణు అనుమానంగా రుద్రతో, మీ నాన్నతో ఏం మాట్లాడావు బావా అని అడగగానే రుద్ర వేణు చెంప మీద గట్టిగా కొట్టి, నిజాలు తెలియకుండా అప్పుడే రిలేషన్స్ కలపకు, నాకు మండుతుంది అని చాలా సీరియస్గా అంటూ పడుకొని తల కింద చేతులు పెట్టుకుని రూమ్లోకి వెళ్ళినప్పుడు తను ఇవాన్కి పెట్టిన కండిషన్స్ గుర్తు చేసుకుని కన్నింగా నవ్వుకుని వేణు వైపు చూసి చెప్పటం మొదలుపెట్టాడు. నేను మీకు చెప్తాను. రూమ్లోకి వెళ్ళగానే రుద్ర చాలా కోపంగా ఇవాన్ వైపు కొట్టేలా చూస్తూ, మీరు చేస్తుంది నాకు అస్సలు ఏమీ నచ్చటం లేదు. ఎందుకు ఆద్యతో అబద్ధం చెప్పారు? తన మాటలు బట్టి అర్థమవుతుంది తన రియల్ పేరెంట్స్ మీరని అనుకుంటుందని. నాకు తెలుసు తను ఒక అనాథ అని. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మేబీ నా గురించి మీకు మొత్తం తెలిసే ఉంటుంది. అటువంటి నేను మీ ఫ్యామిలీలో ఉంటే మీకెంత చెడ్డ పేరో మర్చిపోయారా? లేదంటే అన్నిటినీ ఎదిరించి నన్ను మీతో ఉంచేసుకోవాలని అనుకుంటున్నారా? ముఖ్యంగా మీరంటే నాకు కోపం, ఆ విషయం మర్చిపోకండి అని అరిచాడు. ఇవాన్ చాలా కూల్గా వెళ్ళి సోఫాలో కూర్చొని, నాకు అన్నీ తెలుసు, జరిగిన దేనిలోనూ నీ తప్పు లేదు కాబట్టి నువ్వు అనవసరంగా ఓవర్ అవ్వకు. ఇక ఆద్య విషయం అంటే, తనని నువ్వు ఓన్ సిస్టర్గా అనుకున్నావు అంటే తను నా కూతురు అనే కదా అర్థం. దానికి ఒక ముసుగు వేయటానికి నేను ఏమాత్రం ఆలోచించను. కాబట్టి ఎక్కువ చేయకుండా మన ఫ్యామిలీని యాక్సెప్ట్ చెయ్యి ఇషాన్. ఈ రోజు నుంచి ఇషాన్ సన్ ఆఫ్ ఇవాన్, ఇదే నీ ఐడెంటిటీ అని అన్నాడు యాటిట్యూడ్గా.
రుద్ర చాలా కోపంగా, నో, నా నేమ్ రుద్ర, ఓన్లీ రుద్ర మాత్రమే, మీ ఇష్టానికి పేర్లు మార్చకండి అని చాలా సీరియస్గా అంటే ఇవాన్కి రుద్రని చూస్తుంటే తనని తానే చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. అందుకే రుద్రని దగ్గరికి రమ్మని పిలిచాడు. రుద్ర అసహనంగా దగ్గరికి వెళ్ళగానే రుద్రని తన పక్కన కూర్చోబెట్టుకుని, నిన్ను చూస్తుంటే నీ వయసులో ఉన్నప్పటి నన్ను నేను చూసుకున్నట్టే అనిపిస్తుంది. అదే కోపం, అదే ఆవేశం, ఆలోచనారహితంగా ఆవేశపడటం, ప్రతి ఒక్కటి అదే. ఈ ఆవేశం వల్ల మీ అమ్మ ఎంత ఇబ్బంది పడిందో తెలుసా? నా వల్ల మీ అమ్మ తన అమ్మతనాన్ని కూడా కోల్పోయింది. ఆ విషయమైనా తెలుసా? తెలియదు. ఏదీ తెలియదు. నువ్వు మా నుంచి దూరమైనప్పుడు మేము ఎంత ఏడ్చామో తెలుసా? లేదు, అది కూడా తెలుసుకోలేదు. ఒక ఇమాజినేషన్ వేసుకున్నావు, అదే నిజమని నమ్మావు. కనీసం మాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వవు. రేపటి రోజు నిజం తెలిసాక నువ్వెంత బాధపడతావో అర్థమవుతుందా ఇషాన్? నీకు నిజాలు తెలుసుకున్నాకే మాట జారాలి. పొరపాటును కూడా మనం ముందు నోరు జారితే దానికి పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది ఈశాన్, ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళ దగ్గర అని శక్తిని గుర్తు చేస్తూ చెప్పాడు. అని ఇకపై నువ్వు ఇక్కడ ఉండటమే జరుగుతుంది. పొరపాటును కూడా బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, నేను ఇవ్వను. ఈ క్షణం నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఇవాన్ మాత్రమే అని బేస్ వాయిస్లో చెప్పి, అండ్ ఆద్య వేణు కూడా ఈ ఇంటి వాళ్ళే, ఈ ఇంటి బిడ్డలే. నువ్వు అవునన్నా కాదన్నా వాళ్ళని నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాను. ఇక నీ అమ్మ అయితే వాళ్ళని చూడగానే తన పిల్లలని ఫిక్స్ అయిపోయింది. మిగిలిన వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చేమో కానీ ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఆద్యకి మేము తన రియల్ పేరెంట్స్ కాము, నువ్వు అనాథవి అని చెప్తే తట్టుకోగలదా? తన మొహంలో ఆనందం పోగొడతావా? అది కూడా నీ చేతులారా. నీ చెల్లెంటే నీకు ప్రాణం కదా, తన సంతోషం కోసం ఏదైనా చేస్తావు కదా. ఆఖరికి శక్తితో హనీమూన్కి కూడా తన కోసమే వెళ్ళావు. మరి ఇప్పుడు తనని బాధ పెడతావా అని వీక్ పాయింట్ మీద కొడుతూ ఉంటే రుద్ర అసహనంగా, మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు. సరే, మీ ఇష్టం. ఎన్ని రోజులు నన్ను భరిస్తారో నేను చూస్తాను. ఏదో ఒక రోజు నిన్ను భరించటం నా వల్ల కాదు, నీ ద్వేషం భరించటం మా వల్ల అసలే కాదు, వెళ్ళిపో మా ఇంటి నుంచి అని అంటారు. చూస్తూ ఉండండి. దానికంటే ముందు ఈ ఇంట్లో ఉండటానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి మీరు ఒప్పుకుంటే నేను ఈ ఇంట్లో ఉంటాను అని అన్నాడు. నువ్వు 100 కండిషన్స్ పెట్టినా ఒప్పుకోవటానికి ఇంట్లో ప్రతి ఒక్కరూ సిద్ధమే. అడుగు, ఏం చెయ్యాలి నీకోసం అని అడిగాడు ఇవాన్ తన దారిలోకి వచ్చిన రుద్రని చూసి సైడ్ స్మైల్ ఇస్తూ. రుద్ర ఇవాన్ స్మైల్కి మండిపోతూనే మనసులో, నా కండిషన్స్ విన్నాక మీరే బయటికి పంపిస్తారు అనుకుని, నా ఫస్ట్ కండిషన్, ఈ క్షణం నుంచి నేను ఉన్నా లేకపోయినా నా చెల్లెలు ఆద్య, నా బావ వేణు మీ కుటుంబంలో ఒక మనిషిగా ఉండాలి. పొరపాటును కూడా ఏ ఒక్కరి నోటి నుంచి వాళ్ళు ఈ ఇంటి వారసులు కాదు, అనాథలు, తేరగా వచ్చింది తింటున్నారు, అసలు వీళ్ళకి ఇక్కడ ఉండటానికి సిగ్గులేదు లాంటి తక్కువ చేసే మాటలు పొరపాటును కూడా రాకూడదు. అలా వస్తే నెక్స్ట్ సెకండ్ ఈ మ్యాన్షన్ వదిలి వెళ్ళిపోతాను అని సీరియస్గా అన్నాడు. ఓకే అని సింపుల్గా ఒప్పుకున్నాడు ఇవాన్. ఇవాన్ అంత సింపుల్గా ఒప్పుకోవటంతో కొంచెం ఆశ్చర్యం వేసిన, అది జరిగే పని కాదని రుద్ర తనని చూసిన సమాజం చెప్తూ ఉంటే రెక్లెస్గా ఇవాన్ వైపు ఒకసారి చూసి, నా నెక్స్ట్ కండిషన్, నేను నా ఇష్టం వచ్చినట్టు ఈ ఇంట్లో ఉంటాను. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అంటూ నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ముఖ్యంగా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న శక్తి విషయంలో. తను మీ మాట విని మోసం చేయటం తన తప్పే. ఎంత ప్రేమించినా సరే ఆ ప్రేమలో మోసం ఉండకూడదు. నిజాన్ని దాచి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అన్నాడు. ఓకే అని మరోసారి సింపుల్గా ఒప్పుకున్నాడు ఇవాన్ తన ప్లాన్లో తను.
తన ప్లాన్ తను చేసుకుంటూ. ప్రతిదానికి సింపుల్గా ఒప్పుకుంటూ ఉంటే రుద్రకి చిరాకు వచ్చి, ఫైనల్ అండ్ లాస్ట్ కండిషన్, ఈ ఆస్తిలో నా చెల్లికి వేణుకి కూడా భాగం ఉండాలి. అలా అని మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎలా అయితే వాళ్ళని మీ కుటుంబ సభ్యులుగా ఒప్పుకున్నారో అలానే ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి అని అన్నాడు. శాంక్షన్. ఈ 3 కండిషన్స్కి ఏదో ప్రపంచమంతా కూలిపోయిన ఎక్స్ప్రెషన్ ఇచ్చావు కదా ఇషాన్. ఇన్ని కండిషన్స్లో అసలు నీ స్వార్థమే కనిపించలేదు, ఇంకా నీ వాళ్ళ కోసం ప్రేమ కనిపించింది. అయినా నీకు మాకంటే వాళ్ళే ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను అస్సలు బాధపడను. మీ అమ్మ అయితే ఇంకా బాధపడదు. నా కొడుకు ఎంత ఎదిగిపోయాడని సంతోషిస్తుంది. నువ్వు కోరినట్టే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఇషాన్. బట్ సెకండ్ కండిషన్లో చిన్న మార్పు చెయ్యాలి అని అన్నాడు సైడ్ స్మైల్తో. ఏంటది అని రుద్ర అనుమానంగా ఇవాన్ వైపు చూస్తే ఇవాన్ అదే స్మైల్తో, నీ ఇష్టానికి నువ్వు ఈ ఇంట్లో చేసుకుంటూ పోకూడదు. ప్రతి ఒక్కరి నిర్ణయానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వారి వయసుకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. అందరితో కలిసిపోవటానికి ప్రయత్నించాలి. వాళ్ళ మనసులకి దగ్గరవ్వాలి. దూరంగా ఉంటూ వాళ్ళని దూరం పెట్టి బాధ పెట్టకూడదు. నిన్న ఇంత దూరం తీసుకువచ్చింది మాలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది నీకు అసలైన ప్రేమని పరిచయం చేయటానికి, కానీ దూరం పెట్టి బాధ పెట్టడానికి కాదు. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుంచుకో ఇషాన్ అని గంభీరంగా అంటూ మనసులో, నీ కండిషన్స్ నువ్వు చెప్పావు, నా ఐడియాస్ నేను అప్లై చేసుకుంటాను ఇషాన్. నన్ను తక్కువ అంచనా వేశావురా. ఇంకా నువ్వు ఎదగలేదు. నీ తండ్రి ఆలోచనలు నువ్వు పసిగట్టలేవు అని కన్నింగా అనుకుంటూ, ఇక పద బయటికి వెళ్దాం అని అనగానే రుద్ర విసుగ్గా పైకి లేస్తూ, చూడండి, నాకు నచ్చని పని జరిగితే నేను మాత్రం ఎదురు తిరుగుతాను. ఆ విషయంలో ఎవరు ఎలా రియాక్ట్ అయినా ఐ డోంట్ కేర్. కాదని వాళ్ళు వాళ్ళ ఇష్టానికి మాట్లాడితే మాత్రం నా వైల్డ్ యాక్షన్స్ చూడాల్సి వస్తుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇవాన్ కంటే ముందే బయటికి వచ్చాడు. అవన్నీ వేణుతో చెప్పగానే వేణు షాక్ అయ్యి, పిచ్చిగాని పట్టిందా బావా? ఇదంతా వాళ్ళ కష్టార్జితం మనకిచ్చేదేంటి? అసలు మనకి కూడా కాదు, నాకు ఆద్యకి ఏ హక్కుందని ఆస్తి తీసుకుంటాము చెప్పు? నువ్వు మరీ చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు బావా. ముఖ్యంగా శక్తి విషయంలో తన తప్పు ఏదీ లేదు. బాగా ఆలోచించు. తన ప్రేమని పూర్తి స్థాయిలో నీకు అందించింది. తన వల్లే నీ పెదవుల్లో స్వచ్ఛమైన నవ్వును మేము చూశాము. అది మర్చిపోకు. తను నిన్ను మోసం చెయ్యాలని అనుకుంటే నీతో తన రిలేషన్ని పొడిగించదు, దూరంగానే ఉండటానికి ప్రయత్నిస్తుంది. కానీ అలా చేయకుండా నీకోసం పిచ్చిదానిలా నువ్వు కొట్టినా తిట్టినా చేదరించుకున్నా అసహ్యించుకున్నా తన చదువుని కుటుంబాన్ని వదిలేసి మరీ నీకోసం ఉండదు. అండ్ ఫైనల్గా ఈ కుటుంబాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళకి నువ్వంటే ఎంత ఇష్టమో. అటువంటి కుటుంబాన్ని బాధ పెట్టకు బావా, మా కోసం ప్లీజ్ అని అన్నాడు వేణు. వేణు మాటలకి చిరాకుగా ఒక చూపు చూసిన రుద్ర, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు అని సీరియస్గా చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతే వేణు డల్గా అలానే కూర్చొని, బావ చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంతవరకు నా విషయంలో ఆద్య విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నాడో వీళ్ళ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. ఇదంత మంచిది కాదు. బావకి అర్థమయ్యేలా చెప్పాలి, లేదంటే అందరూ బాధపడతారు అని అనుకున్నాడు. ఇక షవర్ కింద నిలబడి కళ్ళు మూసుకున్న రుద్రకి కళ్ళ వెనుక శక్తి నవ్వుతున్న రూపంతో పాటు దీనంగా ఏడుస్తూ, నీకోసం నేను ఏదైనా చేస్తాను బావా, చచ్చిపోవటానికి కూడా రెడీనే అని అన్నట్టు ఉన్న రూపం కనిపించగానే అసహనంగా కళ్ళు తెరిచి జుట్టుని చేతుల్లో పట్టుకొని పీక్కుంటూ, ఎందుకే ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వే కానీ ఈ విషయాలన్నీ ముందుగా నీ నోటితో చెప్పుంటే నీ మీద నాకు ఇంత నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేది కాదు కదే. ఎందుకు ఇలా చేశావు శక్తి? ఎంత నమ్మాను నిన్ను. నా నమ్మకాన్ని కాలరాశావు కదే. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా నన్ను మోసం చేస్తున్నావు అని? కనీసం ఇది కూడా అనిపించలేదా వేరే వాళ్ళ ద్వారా నిజం తెలిస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను అని?
కనీసం మన బంధం కోసమైనా నాతో నిజం చెప్పే ప్రయత్నం చేయలేదు నువ్వు. ఇక్కడే అర్థమవుతుంది నీ నిర్లక్ష్యం. నీకు మన బంధం మీద నమ్మకం లేదు. నా మీద అసలే నమ్మకం లేదు. అందుకే నిజం చెప్తే దూరం అయిపోతాను అనుకున్నావు. నిజం నీ నోటితో విని ఉంటే కనీసం నీ వైపు ఆలోచించేవాడిని, కానీ బయట వాళ్ళ ద్వారా తెలిసేలా చేశావు శక్తి. ఇది అస్సలు ఒప్పుకోను నేను అని బాధగా అనుకొని దాదాపు అరగంట తర్వాత బయటికి వచ్చిన తనకి తన కబోర్డ్లో బట్టలు అక్కడ లేవని తెలిసి కబోర్డ్ ఓపెన్ చేశాడు. ఆ కబోర్డ్లో తన సైజ్ లేటెస్ట్ మోడల్స్, అవి కూడా ఇవాన్ డిజైన్ చేసినవి చూస్తూ విసుగ్గా, చూస్తాను ఎన్ని రోజులు ఇలా ఉంటుందో అనుకుంటూ చేతికి అందింది తీసుకొని అది నైట్ ట్రాక్ కావటంతో అదే వేసుకున్నాడు. అది వేసుకోగానే ఎంతో కంఫర్ట్గా అనిపించి ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఆయన డిజైన్స్ ఎంతో కంఫర్టబుల్గా ఉంటాయి, అందంగా ఉంటాయి అని విన్నాను, కానీ ఫస్ట్ టైం వేర్ చేస్తున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ పైగా నా సైజ్ ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయో అని అనుకుంటున్నప్పుడే బావా ఇలారా ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పి రుద్రని బెడ్ మీద కూర్చోబెట్టి షోల్డర్ దగ్గర టీషర్ట్ చేర్పి జాగ్రత్తగా మొత్తం క్లీన్ చేసి కట్టుకట్టాక, రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం బావా. కార్ డ్రైవ్ చేసి షవర్ చేసి నీకు తగిలిన దెబ్బని ఇంకా కాంప్లికేట్ చేసుకున్నావు అని అన్నాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. రుద్ర, వేణు ఇద్దరు మౌనంగా కిందకి వచ్చేసరికి ఇంట్లోకి అడుగుపెట్టింది శక్తి. శారీలో హెయిర్ లీవ్ చేసి సింగిల్ పైట వేసుకుని అందంగా రెడీ అయ్యి. తనని అలా చూసిన రుద్ర ఎలా రియాక్ట్ అయ్యాడో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.